హాయ్ అండి, వెల్కమ్ టు అజయ్ కుమార్. ఈరోజు దోసకాయ ఎంచాప్ కర్రీ చూసుకుందాం. వండుతాను. ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలండి, దోసకాయ అండి, దాంట్లోకి మంచి ఎండు చేప. పులుసు లేకుండా ఎండు చేపని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఎండు చేప కర్రీ చూడండి మీరు కూడా. ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందామండి. ఎండు చేప ముక్కలను ఇలా కట్ చేసేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ అండి. ఎండు చేపలను ఇప్పుడు మనం శుభ్రం చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇలా బ్రష్ చేస్తే చాలు, ఎండు చేప మంచి శుభ్రం అయిపోతుంది లోపల. ఇదిగోనండి, ఇలా శుభ్రం అయిపోయినాయి కదా. వాటర్ లేకుండా చక్కగా నీళ్లు వంచేసుకుని పెట్టేసుకోండి. పొయ్యి ముట్టిచ్చేసేసానండి. కళాయి పెట్టాను. నూనె ఎక్కువ వేసుకో అవసరం లేదండి, కొంచెం చాలండి. ఎక్కువ నూనె పట్టదు. తీసుకోళ్ళకి వచ్చి నూనె ఎక్కువ పట్టిద్ది అని అంటారు కదా, కానీ పట్టదు. నూనె వేడి కాకోకుండానే ముక్కలు వేసుకున్నామండి. నూనెలో ముందు చేప ముక్కలు వేసుకుంటే నీసు వాసన రాదండి. కూర కూడా, ముక్కలు కూడా బాగుంటాయి అన్నమాట, చక్కగా ఉడికిపోతాయి. నూనెలో వేయించుకోవాలండి ముక్కల్ని, చేప ముక్కల్ని. మూత పెట్టొద్దండి. మూత పెడితే ఏం చేస్తాయంటే ఇవి ఉడికిపోయి అతుకుపోతాయి అన్నమాట కింద సైడు. మూత పెట్టుకోకుండా వేయించుకోండి. చాలండి, ఈ మాత్రం వేస్తే చాలు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇది మా పల్లెటూరులో చేసే వంట అండి. అందరూ ట్రై చేయండి మీరు కూడా. ఎండు చేపలతో దోసకాయ కూర తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కూర అండి. అలాగే నాన్ వెజ్ ఇష్టంగా ఉండేవాళ్ళు కూడా రోజు ట్రై చేసిన, ఇంకా చికెన్ అలాంటివి తినుకోకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. మీరు కూడా బాగా ట్రై చేయండి. నేను ముక్క చూసారా ఎలా ఉందో. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఈ కూరని ఎప్పుడు వండుకుంటానే ఉండవచ్చు ఇంట్లోనే. మనం ప్రతిరోజు చికెన్ తినిపోయినా ఇలా తిన్నా చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. దోసకాయ ముక్కలను యాడ్ చేద్దామండి. నా పల్లెటూరు వంటలు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మా విలేజ్లో ఎక్కువ ఎండు చేపలు బాగా తింటారండి. ఎండు చేపలని, ఎండు రొయ్యలని బాగా ఇక్కడ యూజ్ చేస్తారనమాట. చికెన్లు, మటన్ కొంచెం తక్కువగా తింటారు, ఇవి ఎక్కువగా తింటారు. ఇవైతే డైలీ వారుగా తిన్నా ఏం ప్రాబ్లం లేదు. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని, ఎందుకంటే ఎండు చేపలు ఉప్పు ఉంటుంది కదా, అవి ఉప్పు చేపలు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలీదు, ఏమంటారో చెప్పండి మీకు తెలిస్తే. వేసుకున్నామండి మొత్తం. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చండి. టమాటా వేసుకుంటే ఇంకా
నీరు ఎక్కువ వస్తుంది, బాగుండిద్దండి. మూత పెట్టేద్దామండి, మగ్గుతుంది. ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఒకసారి చూద్దామండి. వాటర్ వస్తున్నాయి చూడండి. ఈ వాటర్లో ఇంకా చేప ముక్కలు ఉడికిపోతాయండి. మనం స్టార్టింగ్లో నూనెలో ఏం చేసాం కదా, అందుకని ముక్క మాత్రం ఎలా ఉంటుందో అలానే ఉండిద్దండి. ముక్క చితికిపోదు అనమాట. ఇంకో చూడండి, అసలు ఏ ముక్క చితికిపోదు, చాలా టేస్ట్గా ఉండిద్దండి. దీంట్లో వాటర్ అంతా కర్రీలోకి దిగిపోతుంది. చేప కూడా ఆ వాటర్లో ఉడికిద్ది కదా, అందుకని మనకి టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎండు చేపలు దోసకాయ, దీంట్లో టమాటా వేసుకుంటే చాలా బాగుండిద్దండి. టమాటాను ఎండు చేపల కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి. మనం డైలీ చికెన్ తినలేము కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు మీరు. మూత పెట్టేసుకున్నాము, ఇంకా బాగా మగ్గుతుంది. ఒకసారి చూద్దామండి. మగ్గిపోయి ఉంటుంది, చక్కగా మగ్గిపోయినాయండి. దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. చూసారా ఎలా ఉన్నాయో? ఈ కంటెంట్లో ఉండగానే మనము కారం యాడ్ చేసుకుందామండి. కారం వచ్చి నీస్ కూరలో ఎక్కువే పడుతుందండి, ఏ నీస్ కూర అయినా సరే. నేను ఒక చెంచా వేసాను. కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కదా నేను. మొత్తం ఫుల్ చెంచా అయితే సరిపోతుందండి. నేను కారం కొంచెం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తానండి. టేస్ట్కి చాలా బాగుంటాయి కదా పచ్చిమిరపకాయలు, అందుకని చెప్పేసి నేను కారం తక్కువ అని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. ఏ కర్రీ అయినా సరే ప్రిపరేషన్ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలకి ఎక్కువ వేస్తానండి. ఏ కర్రీలోనన్నా పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు పచ్చివాసన కారం పోయేదాకా మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెడితేనే మనకి మంట చక్కగా అందుతుంది. ఇది ఉడకటానికి కూడా బాగుంటుందండి. ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. నేను కొత్తగా పెట్టాను కదా, కామెంట్ కూడా చేయండి. ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మా పల్లెటూరు వంటలు ఎలా ఉన్నాయో మీకు చెప్తానండి. చక్కగా చూపిస్తూ ఉంటాను మా సైడ్ ఎలా చేస్తారోనని. అలాగే మా ఊర్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో కూడా అన్నీ చూపిస్తానండి. అందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఊర్లో చాలా బాగుంటాయండి, పల్లెటూరు కదా ఇది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను నేను. చూద్దాం రండి. ఒక 2 సెకండ్స్ అవుతుంది, 2 మినిట్స్. చూడండి చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పాను కదండి, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదనమాట. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి. ఆయిల్ హీట్ అవ్వకుండానే మనం ఏ కూరలోనైనా దాంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చేయాలి. చూడండి గుమ్మగుమ్మలాడే దోసకాయ ఎండు చేప కర్రీ రెడీ అండి. చేప చూడండి, చేప ముక్క ఎక్కడ పాడవలేదు. మీకు చూపిస్తాను, ఎందుకోనండి చేప ముక్క. విరిగిపోలేదు. ఇంకొక ముక్క ఇవ్వండి. ఏ ముక్క కూడా పాడవలేదండి చేప ముక్కలు. దీంట్లోనే పులుసు వేసుకోవచ్చండి. పులుసు వేసుకున్నా చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి చేపల కూర టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎట్లయినా కూడా దీంట్లోనే చింతపండు పులుసు వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి కర్రీ ఎలా ఉందో. మా పల్లెటూరు వంట మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.